రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క ఉన్న విషయం తెలిసింది. సీతక్క బూత్ స్థాయి కార్యకర్తలతో తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ఎడ్యుకేట్ చేసే పనిలో ఉన్నారు. ఈసారి ఎట్లన్నా చేసి ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మనతో పాటు మంత్రి సీతక్క ఉంది, ఒకసారి మాట్లాడిద్దాం. అక్క ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది? మీరు చూస్తున్నారు కదా ఎంత ఉత్సాహంగా మా కార్యకర్తలు మా నాయకులు పాల్గొంటున్నారో. పబ్లిక్ అర్థమైపోయింది గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎట్లయితే విసుగు చెందిరో అంతకంటే ఎక్కువ విసుగు చెందిరి బీజేపీ పాలనలో. ఏమీ రాలేదు, ఓ ఇల్లు రాలేదు, ఓ ఉద్యోగం రాలేదు, అదేవిధంగా ఒక భూములు రాలేదు, 15 లక్షల కాలాదాన్ రాలేదు బ్యాంకులల్లో. ఏం చెప్పుకోవడానికి కూడా ఏం లేక మతాలను విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. నేను యువతకు కూడా ఒకటే చెప్తున్నా, ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, మతము అనేది, కులము అనేది, విశ్వాసం అనేది వ్యక్తిగతం. కానీ ఈ బువ్వ పెట్టేది, ఉపాధి చూపించేది, భవిష్యత్ ఇచ్చేది ఏదన్నా ఒక్కటన్నా చూపించిర్రా? ఇవాళ జీఎస్టీ రూపంలో కోట్లాది రూపాయలు ప్రజల మీద భారం వేసి మోడీ ప్రభుత్వం వచ్చిన కాంచి దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఇది జీఎస్టీ పేరుతోటి. మరి ప్రజలకు పెంచినటువంటి ధరలు ఏమైనా తగ్గించిర్రా? సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళ దోస్తులకేమో 6%కే బ్యాంకు లోన్లు వస్తున్నాయి వడ్డీకి, రైతులకేమో 24%, వాళ్ళ దోస్తులు ఆదాని అంబానీ లాంటి వాళ్ళకేమో 6%కే మరి వడ్డీ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ఇవన్నింటినీ చెప్పుకోలేక విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను ఐక్యంగా ఉంచకుండా ఎప్పటికప్పుడు మరి తప్పుడు ప్రచారాలు, ద్వేషాలను పెంచడం, ఇవే. మేమే గెలుస్తున్నాం, మీరే గెలుస్తుంటే ప్రధానమంత్రి అంతగానం ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? ఇవాళ దక్షిణ భారతంలో మీరే గెలిస్తే ఇతర చిన్న చితక పార్టీలతోటి, ప్రతిపక్ష పార్టీలతోటి, అధికారంలో లేనటువంటి పార్టీలను కూడా బెదిరించి భయపెట్టించి పొత్తులకు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? ఆ పక్క రాష్ట్రం ఆంధ్రలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, సీఎంలను జైళ్ళలో పెట్టడం కావచ్చు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళ గ్రాఫ్ రోజుకి ఇట్లా పడిపోతుంది. దాన్ని పడిపోతున్నది బయటికి రాకుండా ఉండడం కోసం మీడియాను కవర్ చేసుకున్నాడు. అదేవిధంగా మేమే గెలుస్తున్నామని ప్రచారం చేస్తాం. ఆ ప్రచారమే పబ్లిక్లో కాంగ్రెస్ మీద ఉంది. కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, భూములపై హక్కులు కల్పించడం, అటవీ భూములపై హక్కులు కల్పించడం, అదేవిధంగా పేదలకు ఉపాధి కల్పించడం, ఇట్లాంటి ధరలు అదుపులో ఉంచడం, ఈ దేశాన్ని నిర్మించి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. ఈ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ రంగంలో అద్భుతంగా వాళ్లకు ప్రజల్ని పెట్టింది. కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ, వాళ్ళు ఫాస్ట్గా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఏదేదో స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ప్రజల మధ్యలో ఉంది కాంగ్రెస్ ఉండాలని, కాంగ్రెస్ రావాలని. ఎట్లుందక్క? ప్రధానంగా ఎంపీ అభ్యర్థిని సీతక్క అన్ని విధాలుగా సర్వే చేపించి ప్రకటించిన అనంతరం ఎట్లుంది? కొంత తెగల్లో వ్యత్యాసం ఉంది, విభేదాలు వచ్చినాయి, రకరకాల ప్రచారం జరుగుతుంది. వీళ్ళందరినీ ఆదివాసీ నాయకురాలు, ఉద్యమకారురాలు ఏ విధంగా కోఆర్డినేషన్ చేసే ప్రయత్నం చేస్తుంది? ఇప్పుడు ఆ పార్టీలు ఎంతసేపు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టడం. నేను ఆదివాసీ తెగలకు కానీ, ఇతర బంజారా సోదరులకు కానీ, లేకుంటే ఇతర కమ్యూనిటీస్ కానీ ఈ దేశం కోసం త్యాగం చేసి రిజర్వేషన్లు తీసుకొచ్చి, అడవి మీద హక్కులు ఇచ్చి, అనేక చట్టాలు తీసుకొచ్చి, ఐటీడీఎల్ తీసుకొచ్చి, ఉపాధి కల్పించి, ఇప్పుడు కూడా మొన్న కార్పొరేషన్స్ గత 10 సంవత్సరాలు కొట్లాటలు పెట్టించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ ఉద్యమ నాయకులు అని చెప్పుకునేటువంటి మా నాయకులు కూడా 10 సంవత్సరాలలో మరి ఏదైతే జీవో నెంబర్ 3 మీద ఇంతో ఏజెన్సీలో ఉద్యోగాలు వచ్చేది, ఆ జీవో నెంబర్ 3ని తీసేస్తే కనీసం మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొంతమంది టీఆర్ఎస్ ప్రలోభాలలో మాట్లాడుతున్నారు. కాబట్టి కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన మొన్న ఆదివాసీ కార్పొరేషన్, లంబాడా కార్పొరేషన్, ఏకల కార్పొరేషన్, అందరికీ ఎవరి జనాభాకు అనుగుణంగా వాళ్లకు మేము చేస్తుంటే అవతలోళ్ళు రెచ్చగొట్టేదానికి కొంతమంది రెచ్చిపోతే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవాళ మీరు ఇక్కడ అనుభవించేటువంటి ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్, అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ చాలామంది ఉద్యోగాలు ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమన్నా వచ్చిందా? బీజేపీ ప్రభుత్వంలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? కనీసం అటవీ గ్రామంలో ఒక బోర్ వేద్దామంటే కూడా ఢిల్లీ నుంచి ఫారెస్ట్ ఏరియల్ సర్వేలు ఇంకేదేదో పెట్టి దాన్ని ఇక్కడ అధికారులను ఇబ్బంది పెడుతున్నారని అధికారులు చెప్తున్నారు. వీటి మీద వాళ్ళకు ఉండాలి. కాబట్టి కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ వస్తేనే అన్ని
అన్ని వర్గాలు సంతోషంగా ఉంటాయి. ఇక్కడ ఆదివాసీకి ఇచ్చినాం, అక్కడ లంబాడకి ఇచ్చినాం. అది మహబూబాద్లో అంటే నా పార్లమెంటు కాబట్టి ఈక్వల్ చేసినాం. మేము ఈక్వల్ చేసినాం. రేపు అక్కడ అభ్యర్థిని వేరే ఆదివాసీకి ఇస్తే ఇక్కడ ఇంకొకటి అట్లా మారుతుంటాయి. కానీ అన్నీ మనకే కావాలని అని కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. జాతి కోసం మాట్లాడేటువంటి వాళ్ళు జాతి ప్రయోజనాల కోసం, జాతుల హక్కుల కోసం ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన ఏమునే ఒక్కసారి మేము చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అటు లంబాడ సోదరులు కావచ్చు, ఇటు ఆదివాసీ సోదరులు కావచ్చు, ఇటు బీసీలు కావచ్చు, ఇటు మైనార్టీలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరికీ కాంగ్రెస్ చేసినవి అన్నీ ఉన్నాయి. మరి బీజేపీ ఎన్ని చేసినా చెప్పగలుగుతారా? బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలుగుతారా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దయచేసి ఇలాంటి టైంలో ఒక మహిళకు, నేను ఒక ఆదివాసీ మహిళగా ఒక కోయ కమ్యూనిటీ నుంచి 75 సంవత్సరాల్లో ఫస్ట్ టైం నాకు ఒక కోయ తెగ సమ్మక్క సారక్క జాతికి సంబంధించినటువంటి మహిళగా నాకు ఒక అవకాశం వచ్చింది. నా మీద కూడా రకరకాలుగా వేరే వాళ్ళు రెచ్చగొడుతుంటే రెచ్చిపోతుంది. ఇవాళ ఆమె కూడా ఒక ఆదివాసీ మహిళగా 75 సంవత్సరాల చరిత్రలో ఆదిలాబాద్లో ఒక మహిళకు, ఒక ఆదివాసీ మహిళకు ఒక అవకాశం వచ్చింది. సహకరించాలి. ఇట్లాంటప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసిరు, వాళ్ళిద్దరిని గెలిపించారు, ఆ 2 పార్టీలను చూసిరు. ఆ 2 పార్టీలు ఏం చేసినాయి, ఊళ్ళల్లో ఏం చట్టాలు తెచ్చినాయి, ఏం జీవోలు ఇచ్చినాయి, ఏం ఉద్యోగాలు ఇచ్చినాయి. స్కూళ్ళు గత ప్రభుత్వాలు మేము ఇచ్చినటువంటి స్కూళ్ళు జీవీవీకే గిరిజన విద్యా వికాస కేంద్రాలన్నీ మూసివేసారు. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ తెరవబోతుంది, అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఎవరు తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆ పార్టీ ఈ పార్టీ రెచ్చిపోతే జాతులకు, కులాలకు, ప్రాంతాల, మతాలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. సోదరులారా ఆలోచించడానికి కోరుతాను. కూడా సభ అనంతరం రాహుల్ గాంధీ 5 గ్యారెంటీల మీద స్పందన ఏ విధంగా ఉంది అక్క? ఏంటిది అసలు? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే జోష్ వచ్చింది. కాంగ్రెస్ ఒక గ్యారెంటీ అది రాహుల్ గాంధీ నోటితో చెప్తే ఖచ్చితంగా అమలవుతుంది. ఆయన చెప్పిండు. ఈ రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్నారు, 7 లక్షల కోట్ల అప్పుతో ఉన్నా కూడా మేము వచ్చిన 2వ రోజు నుంచి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నాము. ఇవాళ వాళ్ళు బయటకు వచ్చారు. ఇవాళ అభివృద్ధి, ఇవాళ గ్యారెంటీలు ఎప్పుడు చేస్తారని 10 ఏళ్ళు అమలు ఉన్న బీజేపీ అంటుంది, 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ అంటుంది. మీరు ఇవాళ కేజీ నుంచి పీజీ అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. 10 ఏళ్ళల్లో మరి ఎందుకు చేయలేదు కేసీఆర్, మన మోడీ గారు ఎందుకు చేయలేదు? మేము చేసే ప్రయత్నంలో చేస్తున్నాం. ఒక్కొక్కటి అమలు అవుతుంది. మాకు ఇంకా టైం ఉన్నది. కానీ 100 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయాలి? మరి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలే బీజేపీ ప్రభుత్వము. కాలాదాన్ని 15 లక్షలు తెస్తా అని 10 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు తీసుకురాలి? మీకు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. కాబట్టి మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ఖచ్చితంగా అమలు చేస్తాము. కాబట్టి ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా రాహుల్ గాంధీ గారికి ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆ యొక్క ప్రేమను ప్రజలు కూడా చూపిస్తున్నారు. ప్రధానంగా ఒక విషయం చెప్పండి అక్క, ఆదిలాబాద్ సీటు సర్వేల్లో వెనుకబడి ఉంది. కానీ సీతక్క ఛాలెంజ్ చేసుకుంది, నెత్తి మీద వేసుకొని పనిచేస్తుంది, జైనింగ్లు చేస్తుంది. ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది? ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా సర్వేలు మారే అవకాశం ఉందా? ఏ విధంగా ఉంది? ఇప్పటి వరకు మంచి అంటే ఉన్న దాంట్లో నా సీతక్క అని కాదు, క్యాడరు కూడా చాలా యాక్టివ్గా వస్తున్నారు. చాలామంది జైనింగ్ ఉన్నారు, ఇంకా చాలామంది జైనింగ్లోకి వస్తున్నారు. జైనింగ్ అయినమే గొప్ప కాదు. జైన్ అయినటువంటి ప్రతి నాయకుడు సమన్వయంతో జైన్ పాత కొత్త అంతా సమన్వయం చేసి ప్రతి బూత్లో 50% ఓట్లు వచ్చే విధంగా కూడా బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ కూడా చేయాలని తపనతో పనిచేస్తున్నాము. ఎందుకంటే మా ఆలోచన ఈ దేశంలో త్యాగం చేసినటువంటి కుటుంబం, ఆనాటి స్వతంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా దేశం కోసం, దేశ ఐక్యత కోసం, దేశ ప్రజల కోసం, పేదల కోసం తపన పడేటువంటి వ్యక్తులు మరి ఇందిరమ్మ కుటుంబము, వాళ్ళ తండ్రి నెహ్రూ గారు జైలు కూడా అనుభవించారు. ఇవాళ మోడీ గారు వచ్చి ఏం చేసిరు? ఇన్నేళ్ల తర్వాత ఇంటింటికి హర్ ఘర్కే తిరంగి జెండా అంటున్నారు. ఆ రోజు తిరంగి జెండా ఎగిరేస్తే బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపేశారు. ఇవాళ మీరు, మీ సంస్థలు, మీ పార్టీ, అయ్యా మోడీ గారు 50 సంవత్సరాల దాకా మీ పార్టీ ఆఫీసుల మీద, మీ మాతృ సంస్థ ఆఫీసుల మీద 3 రంగుల జెండా ఎగరేసుకోలే. ఇవాళ గాంధీ దేశం కోసం పోరాడినటువంటి ఆయనను చంపినటువంటి వ్యక్తులను మీరు మీ వారసులుగా, మీ స్ఫూర్తిగా పొందుతున్నారు గాడ్సేలను. మరి వాళ్ళొచ్చి మమ్మల్ని ద్రోహులు అంటారు. ఇలా ద్రోహులు ఎవరు ద్రోహులు? అసలు సమాజం ఏం అర్థం చేసుకుంది? యూత్ ఏం అర్థం చేసుకుంటున్నారు? యువకులారా అర్థం చేసుకోండి. మీ ఉద్యోగాలను ఊడగొట్టి ఆదాని అంబానీలకు ఇచ్చి ఊళ్ళలోనేమో గుడుల మీద, చర్చిల మీద, మసీదుల మీద చర్చ చేస్తున్నారు. ఇవన్నీ ఎవరి వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఎవరి ఊళ్ళలో వాళ్ళకు ఉంటాయి, ఎవరి వాడలలో వాళ్ళకు ఉంటాయి. కానీ మన ఉపాధి ఏమవుతుంది? ఇవాళ మీరు కరువు కష్టకాలంలో, కరోనా కాలంలో
ఊళ్ళలోకి వస్తే ఏం పని చేసిరు? కరువు పని చేసుకున్నారు, 100 రోజుల పని. అంటే సోనియమ్మ ఎప్పుడో 2006లో తీసుకొచ్చిన చట్టం మన్మోహన్ సింగ్ గారు, అది మొన్న కరోనా కాలంలో ప్రతి యువకునికి ఉపయోగపడ్డది, ఉపాధి ఇచ్చింది. మరి మోడీ గారు ఏం చెప్పారు? దీపాలు వెలిగించండి, బొచ్చలు కొట్టండి. అది కాదు కదా. మరి ఇప్పుడు యువతకు ఏం చూపించిండో అది అడగండి. కొన్ని నిజామాబాద్ అక్కడక్కడ చూస్తాను, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మోడీ ఉంటే దేశానికి రక్షణ అంటే ఇప్పుడు అసలు పాకిస్తాన్ వాళ్ళు మనకు పోటా? ఇవాళ మనం అగ్రరాజ్యాంగ అవతారం ఎత్తినామని అంటున్నారు. అభివృద్ధిలో కానీ, సైనిక రంగంలో కానీ, అన్నిట్లో ఏమనంటే పాకిస్తాన్ వాళ్ళు మనకు పోటా? వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. ఇవాళ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షించలేదా? యుద్ధాలను ఎదుర్కోలేదా? యుద్ధ నీతి అమలు చేయలేదా? ఎటుపోతుంది ఈ యువత ఆలోచనలు? కాబట్టి ఒకప్పుడు చాలా అద్భుతంగా ఆలోచించేది, నేను బాగుండాలి, నాతో పాటు నా ఊరు బాగుండాలని ఊర్లలో శ్రమదానం చేసినటువంటి యువత ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు? ఎంతసేపు ఎదుటోళ్ళని చూస్తే వాళ్ళదేం కులం, ఏం మతం, ఏం వర్గం, వీళ్ళు ఏ దేవుణ్ణి అనుసరిస్తారు? గిదా మనం నేర్చుకున్నది. ఒక దిక్కు దేశం అభివృద్ధి చెందుతున్నది, ఓ ప్రపంచానికే ఢీకొంటామని చెప్తూ ఎటుపోతున్నాము అది ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఖచ్చితంగా మన ఆత్రం సుగుణ గారు కూడా మానవత్వంతో పనిచేసేటువంటి వ్యక్తి. ప్రజలందరూ నా కుటుంబం అని భావించి ఆమె ఏ రోజు కూడా అంటే భావించి ఇట్లాంటి ఘర్షణలు కాకుండా అందరినీ ఐక్యంగా ఉంచాలనేటువంటి నిక్కచ్చిగా పనిచేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఆమె ఒక సాధారణ టీచర్గా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మహిళగా అవకాశం ఇచ్చింది. ఒక్క అవకాశం ఇవ్వాలని నేను ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలను కోరుతాను. అక్క ఒక విషయం చెప్పండి, కొంచెం ఇబ్బంది కలిగిన ఈ క్వశ్చన్కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. సీతక్క కోసం విప్లవ పార్టీలు స్వయంగా గెలిపియాలని ఇండైరెక్ట్గా చెప్పిన అదే సీతక్క ఆదివాసీ యువకులను ఎన్కౌంటర్ చేస్తే స్పందించట్లేదు అంటున్నారు. ఈ లేఖకు సీతక్క జవాబు? ఆ లేఖ అంటే అది ఎవరు ఇచ్చిరో ఏమో తెలియదు. ఈ రాష్ట్ర ఆర్టీవీ ఆఫీస్లో ఉంది, అది సీతక్క ఆర్టీవీ వాళ్ళే బాగా చూపించారు. కానీ అలా సీతక్క అనే పేరు లేదు, అందులో సీతక్క అనే పేరు లేదు, సీతక్క అనే పేరు లేదు, గిరిజన మంత్రి అనే పేరు కూడా లేదు. మీరు ఆ లెటర్లో చూడండి. సరే, ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఆదివాసులు ఎవరు చనిపోలేదు. నేను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిని. బహుళజాతి ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో అందరికీ తెలుసు. కాబట్టి ఎవరేం చేసినా, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే వ్యక్తులము. ఈ రాష్ట్రంలో జరగలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి వాటిని ప్రోత్సహించదు, అలాంటి చర్యలకు పూనుకోదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా అక్క ఉద్యమకారురాలు ఏం చెప్పబోతుంది ఈ తెలంగాణ సమాజానికి కానీ, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులకు కానీ ఏం చెప్పబోతుంది? ఈరోజు ప్రశ్నించే గొంతు, ప్రజల కోసం నిరంతరం పాటుపడ్డటువంటి వ్యక్తి ఆత్రం సుగుణ గారు. చైతన్యవంతురాలు, చైతన్యంతో ఎక్కడ సమస్య వచ్చినా ప్రశ్నించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు అక్కడ నిలబడ్డటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసు. ఒక్క అవకాశం మాత్రం సుగుణ గారికి ఇవ్వండి. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం 34 సంవత్సరాలు అయింది రాజీవ్ గాంధీ చనిపోయి. మరి ఆ కుటుంబంలో ఒక్కరు కూడా ఇప్పటివరకు పదవులలో లేరు. 30 ఏళ్ల నుంచి ఏకదాటిగా రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో ప్రజలు మూఢత్వంలోకి పోకుండా, వెనుకకు పోకుండా అభివృద్ధికరంగా నడవాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరము. కాబట్టి తప్పకుండా ఒక్క అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటారు. రైట్ అక్క, థ్యాంక్ యూ. ఆర్టీవీ ఎప్పుడూ సీతక్క ప్రతిదీ కవర్ చేస్తుంది, ఆర్టీవీ మీద కోపం. రైట్, ఇది పరిస్థితి. ప్రధానంగా మా రాష్ట్రంలో ఇప్పటిదాకా ఆదివాసీ యువకులకు ఏం జరగలేదని నేరుగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సీతక్క చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మహిళకు అవకాశం వచ్చింది, ఉద్యమకారురాలు టీచర్కు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా మీరు గెలిపియాలని ఇటు మంత్రి సీతక్క చెబుతూ ప్రధానంగా ఈ దేశానికి నరేంద్ర మోడీ చేసింది ఏం లేదు. ప్రధానిగా రేపు రాహుల్ గాంధీ అయితే పూర్తిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మిగులుతారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రతి స్కీమ్ను ప్రజల వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా డిజిటల్ ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు ఎడ్యుకేట్ చేసే పనిలో ఉన్నామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈరోజు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో సీతక్క ఏదైతే మావోయిస్టు పార్టీ లేఖనుపై స్పందించారో, మా రాష్ట్రంలో ఎటువంటి ఎన్కౌంటర్లు జరగలేదు, మా దగ్గర ఒకవేళ ఏదన్నా జరిగితే ఆదివాసులపై అఘాయిత్యమే జరిగితే ఖచ్చితంగా సీతక్క ప్రశ్నించే గొంతుకగా ఉంటుందని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో సీతక్క స్పందించడం జరిగింది. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.